దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా యూపీ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కాలేదు. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. భారతదేశం అభివృద్ధి చెందడం ప్రతి భారతీయుడి కల అన్నారు ప్రధాని. అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. రాష్ట్రాలు, కేంద్రం సమిష్టిగా ఒక జట్టుగా పనిచేయాలని అన్నారు. భవిష్యత్తు అవసరాలు, సౌకర్యాలకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒక్కో పర్యాటక స్థలాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. లక్ష్య సాధనలో మహిళలకు కూడా సముచిత రీతిలో గౌరవప్రదంగా భాగస్వామ్యం కల్పించేందుకు విధానాలు రూపకల్పన చేసి మహిళా శక్తిని కూడా జోడించాలన్నారు ప్రధాని. ఏపీ దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దృష్ట్యా తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ ను రూపొందించినట్టుగా నీతి ఆయోగ్ సమావేశంలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరొక వైపు నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు.